హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ క్రియేషన్స్। ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ ఆనియన్ బజ్జీ అండి। ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒక్కసారి వెరైటీగా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి। చూడండి ఇది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం। ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక ఎగ్గును ఇందులో వేసేసుకోవాలి। ఎగ్ ఒకసారి మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి। చూడండి ఇలా మొత్తం ఎల్లో వైట్ కలిసే వరకు కలుపుకోవాలండి। తర్వాత ఇందులో గరం మసాలా, ధనియా పౌడర్, రుచికి తగినట్టు కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగినట్టు సాల్ట్ వేసేసుకోవాలి। ఇవన్నీ కలిసే వరకు మరొకసారి కలుపుకోవాలండి। చూడండి ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు వరకు శనగపిండి, హాఫ్ కప్పు వరకు బియ్యం పిండి తీసుకొని ఇలా జల్లించుకుంటున్నాను। ఇప్పుడు వీటిని ఎగ్లో కలిసే వరకు కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటూ అయితే మనం మిర్చి బజ్జీకి అయితే ఎలా కలుపుకుంటామో పిండి అలా కలుపుకోవాలండి। ఇలా కొంచెం వేసుకొని కలుపుకుంటే ఉండలైతే ఉండకుండా చాలా సాఫ్ట్గా అవుతుంది పిండి। ఇలా కలుపుకోవాలి। ఇప్పుడు ఇందులో కొంచెం చిటికెడంతా వంట సోడా కూడా వేసినండి। తర్వాత ఆనియన్స్ ఇలా తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలండి, సన్నగా రౌండ్గా కట్ చేసుకోవాలి। ఇవి విడిపోకుండా చాలా జాగ్రత్తగా, రౌండ్స్ అనేవి విడిపోకుండా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి। చూడండి ఇలా అవన్నీ రౌండ్గా ఇలా కట్ చేసుకోవాలండి। ఇవైతే ఇలా విడిపోకుండా జాగ్రత్తగా కట్ చేసుకొని పెట్టుకోవాలి। తర్వాత మనం బజ్జీ కోసం అయితే రెడీ చేసుకున్న పిండి ఉంది కదండి, అందులో ఈ ఆనియన్ వేసి మన బజ్జీ వేసుకున్నట్టు ఇందులో ఆయిల్లో వేసేసుకోవాలండి। చూడండి ఆయిల్ కొంచెం వేడి కాగానే ఇందులో వేసేసాను। స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి, లేకుంటే ఆనియన్ అయితే ఉడకదండి। మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే ఆనియన్ అనేది బాగా ఉడికి మనకైతే టేస్ట్ అయితే బాగుంటుందండి। ఇలా వేసుకోవాలి। ఇవి లైట్ బ్రౌన్ వచ్చే వరకు మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలండి। చూడండి తప్పకుండా అందరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి। అలాగే మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి। మీరు ఒక లైక్ ఇస్తే మాకైతే ఎక్కువ మందికి అయితే ఈ వీడియో అయితే షేర్ అవుతుందండి। తప్పకుండా లైక్ అయితే చేయండి। చూడండి ఈ కలర్లో వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి। చూసారా మిగతావి కూడా ఇలానే చేసుకోవాలి। ఇవి ఒక ప్లేట్లో తీసేసుకొని మిగతావి కూడా ఇందులో వేసేసుకోవాలండి। అయితే చాలా బాగుంటాయండి, తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, అందరికీ నచ్చుతాయి। ఇవి ఎంత బాగా పొంగుతున్నాయో చూడండి। అంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా ఆనియన్ బజ్జీ అయితే ఇంట్లోనే చేసేసుకోవచ్చు। చూడండి అన్నీ ఇలా రెడీ చేసుకోవాలండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి, ఖచ్చితంగా లైక్ అయితే చేయండి। చూడండి చాలా బాగుంటాయండి, తప్పకుండా ఒకసారి టేస్ట్ అయితే చేయండి। అలాగే వీడియో అయితే ఒక లైక్ అయితే చేయండి।